కాపాడుకుందాం మంజీరా జలాల్ని, కాపాడుకుందాం మంజీరా జలాల్ని, కాపాడుకుందాం మంజీరా జలాల్ని, కాపాడుకుందాం మంజీరా జలాల్ని. నక్కవాగు కాలుష్యపు నీళ్లు మంజీరా నదిలోకి రావద్దు, నక్కవాగు మంజీరా నీళ్ళకి రావద్దు, నక్కవాగు కాలుష్యపు జలాలు మంజీరా నదిలోకి రావద్దు, నక్కవాగు నీళ్లు మంజీరా నదిలోకి రావద్దు. లింగంపల్లి దగ్గర ఉన్న చెక్ డ్యామ్ ను తొలగించాలి. మన జిల్లాకే పెద్ద ఆయన, ఉమ్మడి మెదక్ జిల్లాకే పెద్ద ఆయన మనకు చాలా అనేక విషయాలు చెప్పారు. మనం ఎట్లా వాడుకుంటుంటే ఇప్పుడు వాడుకోకుండా ఎట్లా అయింది అనేది కూడా ఆయన గండ కట్టినట్టుగా మీ అందరూ చెప్పడం మూలంగా ఆయన కూడా చెప్పాడు, స్వయంగా కూడా చూశాడు. అందుకే ఈ రోజు ఈ ఉద్యమం ఇప్పటికీ ఆగది. ఇంతకుముందు ఒకసారి వచ్చాము, ఆ రోజే కలెక్టర్కు తెలకొచ్చింది. ఇది రెండోసారి వచ్చాము, ఈ రోజు ఇంకా పెద్ద ఎత్తున వస్తుంది. మూడోసారి కనుక ఖచ్చితంగా వస్తే ఖచ్చితంగా ఏదో ఒక పరిష్కారం ఖచ్చితంగా అయ్యే వరకు కూడా మీరు ఇడవకూడదని చెప్పేసి మా గ్రామం తరఫున నేను మీ అందరికీ కోరుకుంటున్నాను. ఇదే విధంగా మీరు అందరూ కూడా స్ఫూర్తితో ఉన్నట్లయితే మన గ్రామంలో ఖచ్చితంగా మంజీరా నది ఇది కూలగొట్టడమా ఇంకోటి కట్టడమా ఖచ్చితంగా తెలుస్తుంది. దీనికి మనందరం సహకరించాలి. దీనికి ఇంకా ముఖ్యంగా పెద్ద మనుషులు రావాల్సి వచ్చింది, అనేక కారణాల వల్ల వాళ్ళు రాలేకపోయారు. ఖచ్చితంగా ఇంకోసారి మూడోసారి వచ్చినప్పుడు 1, 2 ఛాన్సులు, మూడోసారి ఖచ్చితంగా ఏదో ఒకటి అవుతుంది. ఖచ్చితంగా అది మన నాయకులతో అవుతుంది. దానికి మనందరం కూడా సపోర్ట్ చేయాలి. ఈరోజు ఎట్లయితే వచ్చినామో నెక్స్ట్ టైం కూడా ఇంకొకసారి వచ్చినట్లయితే ఖచ్చితంగా పరిష్కారం అయితే అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మన నాయకులు అండగా ఉన్నారు, దానికి ఏదో ఒకటి ఖచ్చితంగా అవుతుంది. దాని గురించి మన మాణిక్యన్న గారు నాకు క్లియర్గా చెప్పాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు మనం మంజీరా అంటే ఈ లింగంపల్లి బతుకు పోరాటం అంటారు కాబట్టి ఈ బతుకు పోరాటానికి మంజీరా కలుషితం నీళ్ళు వస్తున్నాయి, దాన్ని పరిశీలన చేయాలి అనేది వాళ్ళ పార్టీ అని అనుకున్నాం. దీన్ని మామూలుగా అయితే జెండాలు పట్టుకొని ఇవన్నీ మీకు ఎప్పుడు వస్తారో తెలుసు, ఓట్లు ఉంటే జెండాలు వస్తాయి, లేకపోతే లేదు. ఇప్పుడు ఏ ఓట్లు లేవు. అయినా సరే మనకు సమస్య వచ్చింది మన గ్రామానికి ప్రధానమైన సమస్య. ఆ తర్వాత చాలా గ్రామాలకు వచ్చింది. కాబట్టి ఈరోజు అట్లా మన సమస్య మీద ఈరోజు ఈ మంజీరాతోనే మనకు బతుకున్నది. ఈ మంజీరానే మొత్తం ఇదైపోతే మన బతుకు లేనటువంటి పరిస్థితి ఉంటుంది. మరి అట్లా ఈరోజు మన సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి కమ్రేడ్ సాయిలు, అట్లనే డివిజన్ కార్యదర్శి కమ్రేడ్ విద్యాసాగరు, అట్లనే ఉమ్మడి జిల్లా నవ తెలంగాణ జర్నలిస్టు విలేకరి కృష్ణ, మేమందరం కూడా ఒక టీంగా వచ్చినాం. నేను అందరికీ కూడా మీకు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇంతకుముందు మన సాగర్ గారు చాలా విషయాలు చెప్పారు. దీని యొక్క బాధ మాకంటే మీరు చెప్పగలుగుతారు. ఇప్పుడు మేమేమో చూసి చెప్పినాం, మీకు రోజు బాధపడుతున్నాం. వాసన తీసుకోలేకపోతున్నారు. కనీసం తాగుడు తర్వాత ఇక తాగుడు అనే మాట లేదు. ఇప్పుడు ఇక్కడ వాసననే పిలుచుకోలేకపోతున్నాం. వచ్చే దోమలతో ఉండలేకపోతున్నాం. అందుకని ఇంత బాధతోని ఈరోజు మనం ఉన్నాం. కాబట్టి ఈ బాధ పోవాలి. ఈ బాధ ఎక్కడికి వెళ్ళి వచ్చింది? ఒకప్పుడు మీరు చెప్పిన అంటే నేను కూడా మా ఊరు కూడా 8 పొంటే ఉంటుంది. మేము చిన్నప్పుడు బర్రెలు చేసినాం. ఇప్పటికి కూడా అక్కడ 8 పొంటి అంతా అక్కడ పుల్కుర్తి బెల్లాపురం అంతా ఇప్పుడు అక్కడ కూడా ఇప్పుడు మీరే 10 ఏళ్ళ కింద ఎట్లయితే ఉన్నావు ఇప్పుడు అక్కడ కూడా బర్రెలు కడుగుతారు. ఏరొక్క వస్తే మొత్తం గోదావరిని తీసుకొని పోయి కడిగి వాటికి రంగులద్ది అక్కడికి వెళ్ళి తీసుకుని వస్తారు. ఇప్పుడు అక్కడ నీళ్లు పనిచేస్తున్నాయి, తాగుతారు, బట్టలు ఉతుకుతారు, స్నానాలు చేస్తారు, అన్ని చేస్తారు. అదే మంజీరా. అందుకని అదే మంజీరా ఇక్కడ దాకా వస్తుంది. అదే మంజీరా ఇక్కడ దాకా వస్తుంది. కారణం ఏంటి? మీకు నేను చెప్పిన అవసరం లేదు. మనకు నక్కవాగు అనేటటువంటిది, ఆ నక్కవాగు నీళ్లు ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి? ఇప్పుడు పాశమైలారం కంపెనీలు ఏవైతున్నాయో ఆ కంపెనీలకి వెళ్ళి మొత్తం కెమికల్ వాటర్, వాళ్ళు వదిలిపెట్టేటటువంటి కెమికల్ వాటర్ అంతా నక్కవాగులకు వస్తుంది. నక్కవాగు నుంచి మన ఏటిగడ్డ లింగంపల్లిలో కలుస్తుంది, దగ్గర మంజీరాలో కలుస్తుంది. ఆ నీళ్ళతో ఈ ప్రమాదం. అంతకుముందు కలవకుండా అంటే అంతకుముందు ఈ పరిస్థితి లేదు. ఇప్పుడు చెక్ డ్యామ్ కట్టేసి ఈ కంపెనీ వాళ్ళకందరికీ కంపెనీలకు పర్మిషన్ ఇచ్చినప్పుడే గవర్నమెంట్ చెప్తారు, మీరు నీళ్లు బయటకు వదలొద్దు, ఏ వాగులకు వదలొద్దు, ఏట్లకు వదలొద్దు, ఎక్కడ వదలొద్దు. ఈ నీళ్ళని తీసుకుపోయి ట్యాంకర్ల ద్వారా మీరు వాటన్నిటినీ ఈటీ
కేఆర్పి ప్లాంట్లలో పెట్టి మంచిగా చేసి ఆ నీళ్ళని మంచిగా చేసి మళ్ళీ వేరే దానికోసం వాడతారు. అట్లా వాడకుండా వాటికి డబ్బులు అవుతాయి అని చెప్పేసి ఆ డబ్బులు ఖర్చు పెట్టకుండా ఈరోజు మన మీదకి వదులుతున్నాం. మనలాంటి వాళ్ళందరూ మొత్తం గ్రామాలే నాశనం అవుతున్నాయి వాటి మూలంగా. మీరు సంగారెడ్డి వస్తుంటే ఇప్పుడు సంగారెడ్డి చెత్త అంతా ఇప్పుడు పసలవాది అవతల డంపింగ్ యార్డ్ పెట్టారు. ఇప్పుడు ఆడ మనం ముక్కు తెరిసి వచ్చే పరిస్థితి, ఆడ వాసన పిలుచుకోలేని పరిస్థితి ఉంటుంది. సాయంత్రం మీరు కనుక మీకు అటువంటి భయంకరమైనటువంటి పరిస్థితి మనకు వస్తుంది. రేపు మనం కనుక ఏమి చేయకపోతే, ఇట్లా కొట్లాడకపోతే, అడగకపోతే అది రావడమే కాదు, ఇప్పుడు ఈ భూమిలో పంటలు వండేటటువంటి పరిస్థితి ఉండదు. రెండోది, రేపు ఇవన్నీ అయిపోయిన తర్వాత పుట్టే పిల్లలు కూడా కాళ్ళు చేతులు వంకర్లతో పుడతారు. అంటే జన్యుపరమైనటువంటి సమస్యలు వస్తాయి. అట్లనే రేపు ఇవన్నీ జరిగిన తర్వాత ఈ ఊరు నుంచి పిల్లలు ఇంకో దగ్గర తీసుకోవాలన్నా, ఇంకో దగ్గర నుంచి పిల్లలు ఇంటికి తీసుకురావాలన్నా రారు. ఇగో ఇంత పరిస్థితి వస్తుంది. అంటే మన గ్రామమే ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి మేము ఆ రోజు రాగానే మన రాజన్న, శ్రీహరి వీళ్ళందరూ కూడా, మన పెద్ద మనుషులు అందరూ కూడా చెప్పి దీనికంటే మాకు చాలా పెద్ద సమస్య ఉన్నదని చెప్తే ఏడు దగ్గర చూసినాం. తర్వాత రెండోసారి కూడా వచ్చి చూసి అందులో విలేకరులు కూడా వచ్చి మొత్తం అన్ని ఛానళ్ళు వచ్చినాయి. ఇప్పుడు అది తీసుకుపోయి కలెక్టర్ అమ్మ ముందు, ఆ మేడం ముందు నీళ్ళ బాటలు పెట్టింది. ఇంత పరిస్థితి ఉంది, ఇది ఎట్లా తాగుతారు, ఏం సంగతి చెప్తాం. ఇప్పుడు వాళ్ళు పరిశీలన చేస్తామని అన్నారు. వాటర్